భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో ఏకపౌరసత్వం ఒకటి. ఈ భావాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించడమైనది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే. భారతదేశంలో విభిన్న వర్గీయులందరికీ కూడా ఒకే పౌరసత్వం. మరి ఏకపౌరసత్వ సూత్రం అనేటువంటిది భారత రాజ్యాంగంలో మనకి 5 నుంచి 11 వరకు ఉన్నటువంటి నిబంధనలు తెలియచేస్తాయి. దీని గురించి రెండవ భాగంలో స్పష్టం చేయడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ పౌరసత్వం పొందుతారనేది రాజ్యాంగరీత్యా 5వ నిబంధనలో ఉంది. అలాగే పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి వారికి పౌరసత్వం అనేది ఉంటుంది. ఈ పౌరసత్వం అనేటువంటిది మనకి ఒప్పందం ద్వారా పౌరసత్వం, సహజీకృత పౌరసత్వం, జన్మతః పౌరసత్వం, ఇలా పౌరసత్వ భావాన్ని మనం వ్యక్తీకరణ చేయడం అనేటువంటి జరిగింది. మనకి మొట్టమొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం 1955, ఆ తర్వాత 1986, ఆ తర్వాత 92, 2003, 2005లో సవరణ చేశారు. ఈరోజు భారతదేశంలో పౌరసత్వ భావనకు సంబంధించి మొట్టమొదటిసారిగా సిటిజన్ చార్టు 2018 జూలైలో అస్సాము వ్యక్తీకరణ చేయడం జరిగింది. అస్సాంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు మరి అస్సామీలే అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కామన్ సివిల్ కోడ్ అనేటువంటి విషయంపై కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2023లో స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది. కామన్ సివిల్ కోడ్పై స్పందించినటువంటి తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. మరి రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో ద్విసభా విధానం కూడా ఒక లక్షణం. ఈ భావాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. 2 సభల విధానము, ఇందులో ఎగువ సభ, దిగువ సభ. బ్రిటన్లో వలె భారతదేశంలో ఎగువ సభ రాజ్యసభ. ఇది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతూ ఉంటారు. సభ్యుల పదవీ కాలము 6 సంవత్సరాలు. కానీ ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మంది రాజీనామా చేస్తారు. అందువలన రాజ్యసభలో ఎన్నికలు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. అలాగే దిగువ సభ, బ్రిటన్లో వలె భారతదేశంలో దిగువ సభ లోక్సభ. ఈ లోక్సభ సభ్యులు ప్రజలచే ప్రత్యక్షంగా నియోజకవర్గాల వారి ఎన్నికవుతూ ఉంటారు. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రతిస్పందించే విధంగా ఎన్నికైనటువంటి సభ్యులు చట్టసభల్లో తనదైన శైలిలో వాణిని వినిపిస్తూ ఉంటారు. ప్రజా సమస్యలను పరిష్కరించే ఒక వేదికే, ప్లాట్ఫామ్ లాంటిది పార్లమెంటు. ఇది ఒక చర్చా వేదిక. ఈ పార్లమెంట్లో ఎగువ సభలో సభ్యులు ప్రస్తుతము 245 మంది, దిగువ సభలో సభ్యులు 545 మంది. మొత్తం పార్లమెంట్లో సభ్యుల సంఖ్య 790. కానీ ఇటీవల 18వ లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాలు ఎన్నికైనట్లుగా స్పష్టం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి లోక్సభలో ప్రజాప్రతినిధుల యొక్క ప్రాతినిధ్యం నియోజకవర్గాల వారి ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఒక సభ్యుడు, ఎన్నికైనటువంటి సభ్యుడు 1971 జనాభా లెక్కల సేకరణ ప్రకారమే ఈనాటికి కూడా ప్రాతినిధ్యం వహించడం, 5 lakhs to 7.5 lakhs పీపుల్కి వారు రిప్రజెంటేషన్ అవ్వడం, రాజకీయ పార్టీల ద్వారా కానీ స్వతంత్రంగా కానీ ఎన్నికవడం జరుగుతుంది. మరి రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేటువంటిది కూడా ఒక లక్షణం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సన్నిహిత సంబంధం ఉంటే, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సన్నిహిత సంబంధం ఉండడము, దాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం. ఈ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఈ భావాన్ని మనం స్వీకరించాం. భారత పార్లమెంటును యూనియన్ పార్లమెంట్ అంటాం. అసలు పార్లమెంట్ అంటే రాజ్యాంగంలో 79వ నిబంధన వివరిస్తూ ఉంటుంది. మరి దేశాధినేత రాష్ట్రపతి, ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ కలిసి ఉంటారు. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ కలిపి పార్లమెంట్లో ఒక అంశంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధాని తరహా నాయకత్వం ఉంటుంది కాబట్టి
ప్రధాని తరహా ప్రభుత్వం అని. ఎన్నికైనటువంటి సభ్యుల్లో కొంతమందిని మంత్రులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. వారు మంత్రులు మరి సమిష్టి బాధ్యతాయుత సూత్రాన్ని అనుసరించి పనిచేస్తూ ఉంటారు. 75(3) ప్రకారం సమిష్టి బాధ్యతాయుత సూత్రం అనేటువంటిది ఉంటుంది. ఈ సమిష్టి బాధ్యతాయుత సూత్రం ప్రకారం ప్రతి మంత్రి కూడా లోక్సభకు బాధ్యత వహించాలి. సమిష్టి బాధ్యతాయుత సూత్రం ప్రకారం దీని బాధ్యతాయుత ప్రభుత్వం అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగ లక్షణాల్లో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం అయినప్పటికీ తర్వాత వయోజన ఓటు హక్కు కూడా ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. దీని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ 326 నిబంధన వివరిస్తుంది. 326 నిబంధన ప్రకారం దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒక నిర్దిష్ట వయసు నిండినటువంటి వారు అందరూ కూడా పౌరులు వారికి ఓటు హక్కు ఇవ్వమని రాజ్యాంగంలో స్పష్టం చేయడం జరిగింది. భారతదేశంలో వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండినటువంటి పౌరులకు ఈరోజు ఓటు హక్కు కల్పిస్తున్నారు. అసలు మొదటి లోక్సభ ఎన్నికలు 1952 జరిగినప్పుడు వయోజన ఓటు హక్కు 21 సంవత్సరాల వయసు నిండే వారికి ఉండేది. ఈరోజు వయోజన ఓటు హక్కు వయో పరిమితిని యంగ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ రాజీవ్ గాంధీ గారు 61వ సవరణ ద్వారా 1988 డిసెంబర్లో తగ్గించారు. వయోజన ఓటు హక్కు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఈరోజు ఈ 18 సంవత్సరాలు నిండినటువంటి పౌరులు మొట్టమొదటిసారిగా 1989లో జరిగినటువంటి 9వ లోక్సభ ఎన్నికల్లో వారు ఓటు హక్కును ఉపయోగించుకోవడం అనేటువంటి జరిగింది. ఈరోజు భారతదేశంలో ఎటువంటి విచక్షణ లేకున్నా జాతి, కుల, మత, వర్గ, లింగపరమైనటువంటి ప్రాంతీయపరమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి పౌరులందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. ఓటు హక్కు ఉపయోగించుకోవడం మన రాజ్యాంగ హక్కు.